మా అన్నయ్య అచ్చం నాలాగే ఉన్నాడే. కళ్ళు, ముక్కు. నాకు అన్నయ్యకి చాలా దగ్గర పోలికలున్నాయి నందిని. ఇన్నాళ్ళు ఎవరూ లేరని బాధపడేదానివి. ఇప్పుడు మీ అన్నయ్య వచ్చాడుగా, హ్యాపీనా? నాకు అన్నయ్య అనగానే ప్రేమ కలిగింది. కానీ అమ్మే వాళ్ళ మీద చాలా కోపంగా ఉందే. నాకు మాట్లాడాలనున్నా అమ్మకి భయపడి మాట్లాడలేకపోతున్నానే. మా అన్నయ్య చాలా మంచోడే. మాటన్నా మాట్లాడలేదు, మంచి చెడు ఎలా తెలిసే? ఎవరో తెలియకుండానే వికాస్కి యాక్సిడెంట్ అంటే కార్లో లిఫ్ట్ ఇచ్చాడు. మళ్ళీ గుడి దగ్గరికి కార్లో తీసుకెళ్లాడు. మరి అనాథ పిల్లల కోసం 25 లక్షలు విరాళం ఇచ్చాడే. అలాగా? అయితే అతను కోటీశ్వరుడై ఉంటాడు. నిజంగా కోటీశ్వరుడే. మమ్మల్ని తనతో రమ్మంటున్నాడే. వెళతారా? లేదే. మా అమ్మ అన్నయ్య అంటేనే ఆవేశపడిపోతుంది. చాలా తిడుతుందే. మరి ఎలాగే? మీ అన్నయ్యని తెలిసి ఎవరూ లేందాల్లాగే ఉంటావా? ఏం చేయాలో అర్థం కావడం లేదే. అమ్మా స్వాతి, ప్లీజ్ అన్నయ్య, నాతో మాట్లాడాలని చూడొద్దు. అమ్మకు నువ్వంటే ఇష్టం లేదు. మీతో మాట్లాడొద్దు అంది. అమ్మ మాట నేను జవదాట్లేను. అది కాదమ్మా. అమ్మ ఏం చెప్తే నేను అదే చేస్తాను. అమ్మ ఇష్టమే నా ఇష్టం. అమ్మ మనసు కష్టపెట్టలేను. అమ్మ నా కోసమే ఎన్నో కష్టాలు పడి నన్ను పెంచింది. అమ్మంటే నాకు ప్రాణం. అమ్మకి నచ్చని పని నేను చేయను. అమ్మని మోసం చేయలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. పదవే వెళ్దాం. అమ్మా స్వాతి, ఒక్క నిమిషం. సారీ అన్నయ్య. పదండి వెళ్దాం. సరోజినీదేవి గారు, సరోజినీదేవి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా, నిన్న వచ్చిన డొనేషన్ డబ్బులు బ్యాంక్లో వేయకపోయారా? ప్రెసిడెంట్ గారు మీ చేతికి ఇచ్చిరమ్మన్నారమ్మా. అమ్మా సరోజిదేవి గారు, మీరే పిన్ని అంటూ ఎవరో ఒక అతను వచ్చారు. అతని ప్రస్తావన నా దగ్గర తీసుకురకండి. క్షమించండి అమ్మా, వస్తానమ్మా. నిన్న వచ్చిన విరాళాలనుకుంటా. ఈ డబ్బు మనకేమన్నా ఉపయోగపడుతుందా? చిన్న డ్రామా క్రియేట్ చేసి బావని అందులో ఇరికిస్తే? ఎస్, కథావస్తు డబ్బు, పాత్రలు సరోజాదేవి, ఆదిత్య, డైరెక్షన్ నేనే. నాటకం అయిపోతుంది. నో, ఇంకా క్యారెక్టర్స్ కావాలి. మంచి పవర్ఫుల్ ట్విస్ట్ ఉండాలి. అప్పుడే డ్రామా హిట్ అవుతుంది. బావ సీరియస్గా బుక్ అవుతాడు. ట్విస్ట్ కోసం ఏం చెయ్యాలి? ఎస్, ట్విస్ట్ దొరికింది. బావా, మంచి టర్నింగ్ పాయింట్ దొరికింది. బీ రెడీ.
ఏంటండి? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇక్కడికి వచ్చింది ఎందుకండి? మీ పిన్ని గారిని చెల్లెల్ని తీసుకెళ్ళడానికే కదా. ఏం చేద్దామంటారేంటి? నేను ఎందుకు అలా అన్నానో నీకు తెలీదా? లేదా వచ్చిన పని నేను మర్చిపోయానా? అరే, మనం ఎంతో సంతోషంగా వాళ్ళని మనతో పాటు తీసుకెళ్దాం అనుకున్నాం. తనేమో చాలా నిష్ఠూరంగా అప్పుడు అలా ఇప్పుడు ఇలానా అంటూ మనం చెప్పింది అర్థం చేసుకోకుండా, మనల్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మనల్ని అసహించుకుంటూ మొహం తలుపులేస్తుంది. అందుకే ఇప్పుడు ఎలా నిన్ను అడిగితే నువ్వు ఇలా అంటావేంటి? నీకు నా బాధ అర్థం కావట్లేదా? మీ బాధ నా బాధ అదే. అర్థం కాకపోవడం ఏంటి? మరి అలా ఎందుకు అన్నావు? నా ఉద్దేశం మీరు అర్థం చేసుకోలేదు. వాళ్ళేమన్నా, మనతో ఎంత కఠినంగా ప్రవర్తించినా, మనల్ని ఎంత అవమానించినా, మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డా వాళ్ళని తీసుకునే వెళ్ళాలి కదా అని అన్నాను. కష్టాలు పడటానికి ఇబ్బంది ఏం లేదు, కానీ మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తను మనసు మార్చుకునేటట్లు లేదనిపిస్తుంది. అసలు మాటే విన్నప్పుడు నచ్చ చెప్పటం ఎలా, మనసు మార్చడం ఎలా? చూడండి, మనం వచ్చి మానిపోయిన గాయాల్ని మళ్ళీ పచ్చి చేసినట్టయింది. ఎప్పుడో జరిగిందాన్ని గుర్తు చేసి తన మనసుకి కష్టం కలిగించిన వాళ్ళమయ్యాం. తను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడింది. అవన్నీ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుంటుంది. మీ అమ్మంటేనే తనకి కోపం. తన ముందు మామూలు మనిషి కావాలి. అప్పుడే తిరిగి ఆలోచించగలుగుతుంది. మనం మన ప్రయత్నాల్లో ఉంటే ఏదో ఒక సంఘటన తను మన గురించి ఆలోచించేలా చేస్తుంది. అప్పుడే మన ప్రార్థన మన్నించే అవకాశం ఉంటుంది. అందాక నిరీక్షించవలసిందే. ఎన్ని రోజులు? వాళ్ళు ఏళ్ల తరబడి అనుభవించారు. మీరు 1-2 రోజులకే ఎన్ని రోజులు అంటూ లెక్కేస్తే ఎలా? కాస్తన్నా మెత్తబడితే, మన మాట వినగలిగితే నేను ఇలా రోజు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ తలుపులు మూసేస్తుంటే ఎలా? నిన్నలా ఇవాళటిలా రేపు ఉండదు. నిన్నటికంటే ఈరోజు కోపం ఎక్కువ చూపిస్తుంటే రేపు కనికరిస్తుందని ఎలా అనుకుంటాం? చల్లరే ముందు మంట కాస్త పైకి లేచి తర్వాత ఆరిపోతుంది అంటారు. అలాగే వారి కోపం కూడా. కాస్త ఓపిక పట్టండి. ఖచ్చితంగా 1-2 రోజుల్లో మన పలకరింపులకి కనీసం తల తిప్పైనా చూస్తుంది. మనం చెప్పాల్సిందంతా చెప్పే అవకాశమైనా వస్తుంది. అర్థం చేసుకొని వాళ్ళు మనతో వస్తారన్న నమ్మకం నాకుంది. మీరు మరో ఆలోచన చేయకండి, పదండి. హాయ్ అండి. ఏంటి హాయ్లేంటి హలోలేంటి? అది కాదండి, ఆదిత్య గారు చాలా మంచివారు. నేను నిన్ను డీటెయిల్స్ అడిగానా? ఆ, అడగలేదు, కానీ చెప్పడం మంచిదని చెప్తున్నాను. మా అన్నయ్య గురించి నువ్వు సర్టిఫికేషన్ ఇవ్వాలా? మాకు తెలీదా? ఆ, అది నిజమే, కానీ వారు మీ మీద నిజంగా ప్రేమతోనే వచ్చారు. తెలుసు. తెలుసా? ఎందుకంత ఆశ్చర్యం? తెలిస్తే మరి మీరు రావచ్చు కదా. ఆ విషయం మాత్రం నాకు తెలీదు. మా అమ్మకు తెలుసు. కాస్త మీరు మీ అమ్మగారికి నచ్చజెప్పి ఆదిత్య గారి ఇంటికి తీసుకురావచ్చు కదా. నేను మా అమ్మకు చెప్పే అంతటి దాన్ని కాను. నువ్వే ట్రై చేయి. నాకు మరోసారి చెప్పే ప్రయత్నం చేయకు, ఓకే? అది కాదండి. ఏమండి, ఎంతైనా రాజవంశస్థులు కదా, మొండితనం ఉంటది కొంచెం. భగవంతుడు వీళ్ళ మనసు మార్చి ఆదిత్య గారి ఇంటికి వచ్చేలా చేస్తే బావుణ్ణు. సత్యరాజ్ గారు ఎక్కడున్నారైనా? ఎప్పుడో బయలుదేరామన్నారు, ఇంకా రాలేదు. రేయ్, ఫోన్ ఇటివరా. హలో,
ఎక్కడ్రా? మీరెక్కడ సార్? హే, మీకోసం వెయిట్ చేస్తుంటే ఎక్కడంటావే? మీరు ఎక్కడ వెయిట్ చేస్తున్నారో తెలిస్తే కదా మేము రావడానికి. మీరెక్కడున్నారు? ఊరి పొలిమేర దాటాం. అదే రూట్లో ఊరి చివరికి వచ్చి రైట్కి తీసుకుని పార్కు వైపు లోపలికి రావాలి. అక్కడ చెరువు ఉంటుంది, అవతల పక్కకి బ్రిడ్జి ఉంటుంది. సార్ ఆ బ్రిడ్జి మీద ఉన్నాం సార్ ఇప్పుడు. మరి ఇంకే, అది దాటి యువతలకి రండి. నేను ఇక్కడ బోట్ల దగ్గర ఉన్నా. ఏంటి సార్ అంత దూరమా? అరే దగ్గరేరా, వచ్చేయండి. అలాగే సార్. ఫోన్ చేసింది మీరేనా? నేనే. ఏంటి సార్ ఇదేమన్నా ధర్మస్థలమా? ఇక్కడ ఎవరు లేరా? హైదరాబాద్ నుంచల్లా మమ్మల్ని పిలిచారు. ఇక్కడ వాళ్ళు మనం చెప్పిన పని చేయరు. అవతల మనిషి అంటే అంత అభిమానం. నో అన్నా, విషయం వాడు చారేసినా ప్రమాదంలో పడతాం. అందుకే మిమ్మల్ని పిలిచాను. పనేంటి సార్? ఏంటి సార్ మర్డరా? అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ చెరువులో మనం తప్ప ఎవరూ లేవు సార్. చెరువులో చేపలు కూడా ఉన్నాయి సార్. ఏంటి జోకా? సార్ వాడి గురించి ఎందుకు వదిలేయండి. మీరు మ్యాటర్ ఏంటి చెప్పండి. నేను ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న మనుషుల్ని చూపిస్తాను. ఏసేయాలా విరిసేయాలా? నువ్వు ఆగరా. చేతిలో దురద పడుతున్నాయరా. మీ దురద తీరే పనే. పనేంటి సార్ చెప్పండి. అది పని అర్థమైందా? ఇంత వివరంగా చెప్పాక ఇంకా అర్థం కావడానికి ఏముంది సార్. మీరు బేఫికర్గా ఉండండి. పని పూర్తి చేసే బాధ్యత మాది. వర్క్ కంప్లీట్ అయ్యాక మీకు మంచి పేమెంట్స్ ఏర్పాటు చేస్తా. మీరు ఎప్పుడు ఎక్కువ ఇస్తారు కదా సార్. ముందు మాకు ఆ అడ్రస్ చూపించండి. సరే, ఇప్పుడే చూపిస్తాను. ఏమండి, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కూర్చోవచ్చు కదా. నీ కాళ్ళు నొప్పులుగా ఉంటే నన్ను కూర్చోమంటావేంటి? నాకు కాదండి, మిమ్మల్ని కూర్చోమంటున్నాను. కూర్చో బాబాయ్. అమ్మ సరే అనేదాకా అన్నయ్య వాళ్ళు వెళ్ళరు. అమ్మేమో అప్పుడప్పుడు పెద్దమ్మ అలా అంది ఇలా అంది అంటూ అన్నయ్యని తిట్టిపోస్తుంది. అన్నయ్య అయితే మా మీద ప్రేమతోనే వచ్చాడని నా మనసు కనిపిస్తుంది. నాకింతకాలం అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరూ లేరని చాలా బాధపడ్డాను. ఇప్పుడు అన్నయ్య, అక్క ఉన్నారని చాలా హ్యాపీగా ఉంది. నాకు అన్నయ్య వాళ్లతో కలిసి ఉండాలనుంది. కానీ అమ్మ అన్నయ్య అన్నందుకే నా చెంప పగలగొట్టింది. భగవంతుడా, మా అమ్మ మనసు మార్చు. అన్నయ్య, వదిన ఇద్దరు చాలా మంచివాళ్లా ఉన్నారు. అక్కెలా ఉంటుందో
నాకు అక్కని చూడాలని ప్రాణం లాగుతుంది. అమ్మేమో వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. నిజంగా మనసులో అమ్మ మీద నాన్న మీద ప్రేమ లేకపోతే ఇన్ని అవస్థలు పడుతూ ఇక్కడెందుకుంటారు? అమ్మ అస్సలు అర్థం చేసుకోవడం లేదు. పొట్టి మొండిగట్టు. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? నీకిష్టమని గుత్తొంకాయ కూర చేస్తే గోంగూర పచ్చడి నెయ్యేసి కలిపి ఇల్లంతా వెతుకుతూ ఉంటే నువ్విక్కడ చేరి వీళ్ళందరి మొహాలు చూస్తూ కూర్చున్నావా? వద్దు, ఇక్కడుండొద్దు అని చెప్పానా? దూలం పట్టుకుని వేళ్లాడుతూ వాళ్ళందరి మొహాలు చూస్తూ నించున్నావేంటి? పద లోపలికి. అమ్మా, పాపం అన్నయ్య వదిన మావయ్య వాళ్ళు ఏవి తిననట్టున్నారు. లోపలికి రమ్మని పిలువమ్మా. వాళ్ళకి భోజనం పెట్టమ్మా. కొంచెం తీసుకుని కొట్టానంటే మొహం వాచిపోతుంది. వాళ్ళ వాసనే పడదంటే వరుసలు ఎక్కువయ్యాయి. పిలిచి భోజనం పెట్టాలంటే భోజనం వచ్చి మంచినీళ్ళు కూడా పోయాను వాళ్ళ మొహాన. ఎప్పుడో వదిలేసిన వాళ్ళ మీద తెగ ప్రేమ పుట్టుకొస్తుందేంటే నీకు? పద లోపలికి. అది కాదమ్మా. పద అమ్మా, పదమంటుంటే మళ్ళీ బయటకు వచ్చావంటే చూడు. విన్నావా బాబాయ్? స్వాతికి కూడా నాన్న ఇష్టాలే వచ్చినట్టున్నాయి. నాన్న కూడా గుత్తొంకాయ అన్నా గోంగూరలో నెయ్యి అన్నా చాలా ఇష్టం. ఏ బుద్ధులొచ్చినా ఏ లక్షణాలు వచ్చినా నువ్వేం చేస్తావు? ఆ లక్షణాలు మాన్పించాలన్నా వాళ్ళ అమ్మ పడనివ్వట్లేదుగా. తనకు మన మీద ప్రేమ ఉందనైతే తెలుస్తుందిగా. అవును మేడం, ఎలాగైనా ఒప్పించొచ్చు. కానీ వాళ్ళ అమ్మగారు స్వాతి మనతో ఎక్కడ మాట్లాడుతుందో అని కాపలా కాస్తుంది. ఎన్ని రోజులు కాపలా కాస్తుందో అది చూద్దాం. ఒకరైతే మనల్ని ఇష్టపడుతున్నారు. ఇలాగే కాస్త ఓపిగ్గా ఉంటే అత్తయ్య గారి మనసు కూడా మెత్తబడుతుంది. ఏయ్, ఎవరా మీరు? నోరు తెరిస్తే గొంతులో పొడుస్తా.